హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్కి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు సో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకోవడానికి సంబంధించిన అఫీషియల్ షెడ్యూల్ గురించి అండ్ అప్లై చేసుకునే విధానానికి సంబంధించి అండ్ ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ అదేవిధంగా అప్లై చేసుకోవడం వల్ల ఫర్దర్గా మీ యొక్క ఫ్యూచర్ బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి టాపిక్స్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే చూస్తున్నాం. ఈ యొక్క ప్రెస్ నోట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, సో ఎవరైతే తెలంగాణలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో జాయిన్ కావాలనుకున్నా లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఫర్దర్గా బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో జాయిన్ కావాలి అనుకున్నా వారికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. సో దాన్ని అప్లై చేసుకోవడానికి సంబంధించి డీటెయిల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క షెడ్యూల్ మనకు వచ్చేసి ఏంటంటే 19th February 2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించి గతంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ అథారిటీ వాళ్ళు అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఈ యొక్క అకాడమీకి సంబంధించి 2024-25కి సంబంధించి శతవాహన యూనివర్సిటీ అథారిటీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ప్రొఫెసర్ రాజ్ కుమార్ సార్ అనేవారు సో మనకి ఇక్కడ కన్వీనర్ సార్గా అయితే దీనికి వ్యవహరిస్తున్నారు. అండ్ ఈ యొక్క ప్రెస్ నోట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఎవరైతే సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి సో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకున్నవారు, దట్ ఈస్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకున్న ఆస్పిరెంట్స్ కావచ్చు, లేదా సో బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో జాయిన్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం పీఈ సెట్ అనేది చెప్తాం, పీఈ సెట్ 2024 అనేది చెప్తాం. సో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది మీరు అప్లై చేసి ఎంట్రన్స్ టెస్ట్లో వాళ్ళు పెట్టిన ఫిజికల్ టెస్ట్లో మీరు క్వాలిఫైడ్ అయ్యి ర్యాంక్ అనేది తెచ్చుకున్నట్లయితే సో మీరు అనుకున్న కాలేజ్లో సో డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ లేదా బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు స్కూల్లో పీడీ చేయాలి అనుకున్నా లేదా కాలేజ్లో పీడీ చేయాలనుకున్నా అండ్ జూనియర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్లో కావచ్చు, పీడీలా చేయడానికి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇన్ కేస్ మీరు ఫిజికల్ డైరెక్టర్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ అండ్ ఫర్దర్గా మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి కోర్సెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ మన షెడ్యూల్లో సో డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఎప్పటి నుంచి ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు ఈ యొక్క డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, దీనికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అప్లికేషన్ కోసం అఫీషియల్ షెడ్యూల్ అనేది మనకు 12th March 2024 అయితే రిలీజ్ చేస్తామని అయితే దీంట్లో మనకు మెన్షన్ చేశారు. వన్స్ ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము డీటెయిల్ వీడియో చేస్తాం. దానికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సంబంధించి సో ఎలా ఉంటుంది ఫిజికల్ టెస్ట్కి సంబంధించి ఏ టెస్ట్లు అనేది పెడతారు, వాటి మార్క్స్ ఎలా ఉంటాయి, ఈ టాపిక్స్ పైన మనం తర్వాత డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 14th March 2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిఎడ్ చేయాలనుకున్నా సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మీరు డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకున్నా లేదా డిగ్రీ కంప్లీట్ చేసి మీరు బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్నా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 14th March 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మేము దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, లాస్ట్ డేట్ అనేది వితౌట్ లేట్ ఫీ మనకు 15th May 2024 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ మీరు డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ లేదా బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ మనకు 15th May వరకు అయితే ఇచ్చారు. విత్ లేట్ ఫీతో వచ్చేసిందంటే మనకు 31st May వరకు అయితే అవకాశం ఉంటుంది. సో నార్మల్గా ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది 850 రూపీస్ వచ్చేసి సో బీసీఓసీ స్టూడెంట్స్కి అనేది ఉంటుంది. సో గతంలో కూడా ఇంతే ఉండే అప్లికేషన్ ఫీ అనేది. ఇన్ కేసు ఎస్సీ ఎస్టీ ఉన్నట్లయితే 650 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీకి. సో ఇన్ కేసు డిజబుల్ పర్సన్స్ అయినట్లయితే ఈ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఫిజికల్ టెస్ట్ అనేది మనకు ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏముండదు. సో ఎవరైతే డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ లేదా బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకు సో ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో రన్నింగ్ కావచ్చు, లేకపోతే మనకు సంబంధించి గేమ్స్ కావచ్చు, డిఫరెంట్ థీమ్స్ అనేది కండక్ట్ చేసి దాంట్లో మీకు వచ్చిన మెరిట్ని బట్టి మీకు ర్యాంక్ అనేది అలాట్ చేస్తారు. సో వీటిని కండక్ట్ చేయడం కోసం అయితే మనకు కంప్లీట్ షెడ్యూల్ ఇచ్చారు. 10th June 2024 నుంచి సో 13th June 2024 వరకు టోటల్గా మనకు ఇక్కడ 4 days అయితే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఆ తర్వాత మన రిజల్ట్ అనేది అప్డేట్ చేస్తారు. సో ఫర్దర్గా దీంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ ఎవరు ఈ యొక్క డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినట్లయితే మీరు డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినట్లయితే బీపెడ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, ఆర్ట్స్ అయినా సరే, సైన్స్ అయినా సరే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మ్యాథ్స్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయినా, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయినా కూడా సో ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఫర్దర్గా మీకు తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిఫికేషన్ కావాలన్నా, అప్డేట్స్ కావాలనుకున్నా మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినా సరిపోతుంది, లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా సరిపోతుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మేము షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.